ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున కూడా ఇది ఇస్తే దరిద్రం పడుతుంది. మీ చేతిలో పైసా కూడా మిగలదు. శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజనే చెప్పుకోవాలి. శ్రావణ మాసంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారము పవిత్రమైనది. ప్రతి తిథి విశేషమైనది. ఈ నెలలో అనుక్షణం భగవంతుని చింతన తప్ప మరొకటి ఉండదు ఆడవాళ్ళకనమాట. అలాంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవంతిక దేవి వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం అనేది ఉంటూ ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన, దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన ఆ పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి ఈ విషయాలన్నీ సత్యాలని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ ఆ పరమశివుడు ఎంతో పొంగిపోతూ ఉంటాడనమాట. అలాంటి శ్రావణ మాసంలో కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంటాడు. భోగమోక్ష కారికగా పేరు ఉన్న ఈ నెలలో నిశ్చలమైన మనసుతో దైవాన్ని ఆరాధిస్తే మీ జీవితం పొడవాటున మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక వస్త్రం కానీ, పూలు, గాజులు కానీ ఇస్తూ ఉంటారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టైనా పంపుతూ ఉంటారనమాట. కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటును కూడా ఈ వస్తువును ఇవ్వకూడదని శాస్త్రం చెప్తుంది. అలా కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువును ఇస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది. మీ ధనమంతా కూడా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువుని అస్సలు ఇవ్వవద్దనమాట. అలాగే అలా ఇచ్చి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అంటేనే శుభాల మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్ని రోజులు కూడా పవిత్రమైన వారాలు. ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే పరిగణిస్తారన్నమాట. స్త్రీలు దోసిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు, తలలో పూలు, చేతులకి గాజులు, ఇంటికి తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో సౌభాగ్యంగా కనబడుతూ ఉంటుంది. అలాగే కొత్త కొత్త బంగారు నగలు, గాజులను కూడా ధరిస్తూ ఉంటారు. ఎటు చూసినా కూడా పండగ వాతావరణమే కనపడుతూ ఉంటుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడుతూ ఉంటాయి. ప్రతి ఇల్లు కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నెల రోజులు ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 తెలుగు మాసాల్లో ఈ శ్రావణ మాసం 5వది. ఈ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికే శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వల్ల శుభ ఫలితాలనిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టం. కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా తప్పకుండా పూజించాలి.
అలాగే ఈ శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విడివిడిగా జరుపుకుంటూ ఉంటారు. వాయనాలు, మొలకెత్తిన శనగలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోటి, నగలతో కలకల్లాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. అందుకే ఈ శ్రావణ మాసాన్ని నగల మాసం, శనగల మాసం అని కూడా అంటారు. అత్యధిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనిలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకిష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావాల్సినంత శుభావకాశం అనేది దొరుకుతుందన్నమాట. పురుష ప్రధానంగా సాగే హైందవ కృతులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలాల్లో ఏ వస్తువులు ఉండాలి? అలాగే అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి? శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయనాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఎంతో సంతోషంగా పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో వాయనంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి. ఆ తాంబూలంలో తప్పనిసరిగా 3 తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఒక వక్క, 2 అరటిపండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన కొన్ని శనగలు, 4 గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. తాంబూలంలో 13 రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు, వక్క, సున్నం వేసి ఇవ్వాలి. అలాగే గృహిణి వెనక ఉండే పిల్లల కోసం 2 పండ్లు, గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇలా ముత్తైదుకు సంబంధించిన ద్రవ్యాలన్నిటినీ కూడా మీరు ఇచ్చే వాయనంలో ఖచ్చితంగా ఉండాలన్నమాట. శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం. ముత్తైదుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందచేయాలి. ఈ తాంబూలంలో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం, రక్తం యొక్క స్థాయి అదుపులో అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో ఈ ముత్తైదులకి తాంబూలంలో రవిక వస్త్రాన్ని కూడా పెట్టి ఇవ్వచ్చు. లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలన్నమాట. తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటువంటి వారు తమలపాకు తొడుములు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి. తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి. తాంబూలంలో పెట్టే అరటి పండ్లకు కూడా ఈ నియమం అనేది వర్తిస్తుందన్నమాట. ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం అనేది దక్కుతుంది. తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి, వక్కలు కుజగ్రహానికి, అలాగే పసుపు, శనగలు గురుగ్రహానికి సంబంధించినవి. కాబట్టి ఈ వస్తువుల్ని ఇతరులకి దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాల్ని అనుసరించే వ్యక్తి వచ్చే దుష్కర్మాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం, ఐదోతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాల్లో జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లో వాయనం ఇస్తూ ఉన్నారు. లేదా ఫైబర్ ప్లేట్లో కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా వాయనం ఇవ్వడం చాలా దోషం. దాన్ని స్వీకరించే వారికి కూడా దరిద్రం పట్టుకునే అవకాశం అనే ఉంటుందన్నమాట. అందుకని ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ముత్తైదుల్ని ఇంటికి పిలిచి స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం. కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం ఇచ్చే విషయంలో ఈ నియమాన్ని మాత్రం తప్పకుండా పాటించండి. అలాగే ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలంలో రవిక వస్త్రం, పూలు, పండ్లు, గాజులు, శనగలు ఇస్తే మీకు చాలా మంచిది. ఇవి ఏమీ లేకపోతే ఇంటికి వచ్చిన ముత్తైదువుకి లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా కూడా సరిపోతుందన్నమాట. అంతటి పుణ్యం మనకి కలుగుతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పెడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు. దాని వలన లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా
ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం మీకు దరిద్రం అనేది చుట్టుకుంటుందనమాట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తగ్గిపోతుంది. అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకి నూనె రాసుకోవడానికి లేదా కాళ్ళకి చేతులకి రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను అస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట. అందుకని కొబ్బరి నూనె ఇవ్వమాకండి. అలాగే మీకు దరిద్రం కూడా పడుతుంది ఇస్తే మాత్రం. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఆడవారికి కొబ్బరి నూనెను మాత్రం అస్సలు ఇవ్వవద్దు. అలాగే కొంతమంది ఇరుగు పొరుగు ఆడవారు తెలిసి తెలియక ఉప్పును, చింతపండును, పసుపును, వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు. అలా కూడా చాలామంది ఏముందిలే అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మాత్రం మన ఇంట్లోని లక్ష్మీదేవి వారింట్లోకి వెళ్ళిపోతుంది. మీ ధనం అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి కనుక ఈ శ్రావణ మాసంలో పొరుగింటి వారికి, స్నేహితులకి, బంధువులకి, మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువుల్ని అస్సలు ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు, పెరుగుని కూడా ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ, పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు. కానీ అలా కూడా పెరుగుని, మజ్జిగని, పాలను ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును, పాలను పొరుగింటి వారికి కూడా అప్పుగా కూడా ఇవ్వకూడదనమాట. అలాగే ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం మీరు కష్టాలు పాలవుతారు. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన స్టేజ్‌కి వెళ్ళిపోతారు. అలాగే ఈ శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం రోజు డబ్బును వేరే వారికి అప్పుగా కూడా అసలు ఇవ్వకూడదు. ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజుల్లో మాత్రం ఇవ్వాలన్నమాట. ఆ రోజు మాత్రం ఇస్తే మాత్రం ఆ డబ్బు వెనక్కి రాదు. అలాగే చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ, అక్కా చెల్లెలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. కాదని ఇస్తే మాత్రం ఆ బంగారం కొంతకాలం తర్వాత మీ దగ్గర నిలవదు. మీ బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి అదే వస్తుందన్నమాట. లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కనుక ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకి అస్సలు ఇవ్వవద్దు. అలా ఇచ్చి ఏరికోరి కష్టాలను మాత్రం కొని తెచ్చుకోవద్దు. ఇలా మాత్రం చేయొద్దు. ఈ శ్రావణ మాసంలో నేను చెప్పిన వస్తువుల్ని ఇంటికి వచ్చిన వారికి కానీ, పొరుగింటి వారికి కానీ, స్నేహితులకు కానీ ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది. కనుక అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో మేము చెప్పిన విధంగా గనుక జాగ్రత్తలు పాటిస్తే మీకంతా కూడా శుభమే జరుగుతుందనమాట. తెలుసుకున్నారు కదండీ! శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులను ఇవ్వడం వల్ల మన ఇంట్లో దరిద్రం పడుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.